జీవితము తల్లిదండ్రుల యొక్క గుణములపైనే ఆధారపడి ఉన్నది. The human life depends on the parents. అనాది కాలము నుండి జీజీబాయి ఇట్టి గుణములపైన ఆధారపడి శివాజీని పోషిస్తూ వచ్చింది. It was Jijabai who was responsible for all the noble qualities and the traits of Emperor Shivaji. రాములు దేవుడు కావడానికి కౌసల్య యొక్క గుణములే దీనికి ఆధారము. Rama could become God because of all the values passed on to him by Mother Kausalya. కవల కుశలవులు ఇంతటి వీరులు కావడానికి సీతాదేవి యొక్క గుణ ప్రభావమే దీనికి ఆధారము. Lava and Kusha, the twins, could be the one of strength and courage because of the training given by their mother Sita. ఈ విధముగా ప్రాచీన ఋషుల యొక్క ప్రభావములంతా వారి వారి తల్లిదండ్రుల యొక్క గుణములపైనే ఆధారపడి జరుగుతూ వచ్చింది. Similarly is the case with the lives of the sages, saints and seers whose qualities are given to them by their parents. కానీ ఈనాడు తల్లిదండ్రులను అలక్ష్యంగా చూస్తున్నారు. కానీ వారి యొక్క ప్రభావములంతా ఎటువంటివి అనేటువంటిది ఎవరు కూడాను కించిత్తైన కూడా విచారణ చేయటం లేదు. Today people are neglecting their parents, forgetting the impact and the influence they bear in their lives. ఈ విధంగా విచారణ చేస్తే తల్లిదండ్రుల యొక్క ప్రభావమే తమ యొక్క కీర్తి ప్రతిష్టలకు మూల కారణమని కూడాను గుర్తించడానికి వీలవుతుంది. If you inquire in this direction, you'll be able to recognize the basic fact that you owe your prestige and esteem to your parents. పుత్తలీబాయి ఆమె యొక్క గుణకారణం చేతనే గాంధీ కూడాను మహాత్ముడిగా మారిపోయాడు. Gandhiji could become a Mahatma because of Mother Putalibai. ఈ పుత్తలీబాయి కోయిల కూతలు వినకుండా పిడిస ఎత్తేటువంటిది కాదు, ఒక గాలి ఇడ్చుగా ఉండేటువంటిది కాదు, ఒక మెతుకైనను రింగేటువంటిది కాదు. Putalibai always waits for the sounds of the cuckoo bird, without which she would not partake food nor even drink water. తల్లి భుజించక కుమారుడు భుజించక ప్రయత్నం చేయటము ఇది సాధ్యం కాకపోయింది. It was not possible for the son to have his food without mother taking her food. ఒకనొక సమయం లోపల 12 గంటలైంది, 1 గంట అయింది, 3 గంటలైంది, కానీ తల్లి భోజనానికి ఏమి సిద్ధం కాలేదు. One day it so happened, it was 12 o'clock, 1 o'clock, 2 and 3 o'clock in the అప్పుడు afternoon. గాంధీ ఒక యుక్తి పన్నాడు. Mother didn't have her food. Then Gandhi had a knack at this moment. ఇంటి వెనుకకు పోయి కోయిల కూసిన మాదిరి తాను కూతలు కూస్తూ వచ్చాడు. He stood behind the house and started making the sound of the cuckoo bird. తిరిగి లోపల వచ్చి అమ్మ కోయిల కూసింది, నీవు వినలేదు, ఇంకా భోంచేస్తాం పని అని చెప్పాడు. After some time, Gandhiji got back to the house and said, Mother, don't you hear the sound of the cuckoo bird? It is the time to have your food now. ఆ తల్లి చాలా బాధపడింది. Mother felt very sad. ఇలాంటి దుర్మార్గుడైన కుమారుడు నా గర్భంనందు పుట్టాడా? This is the situation that I gave birth to a wicked son. కేవలం పొట్టకూటి నిమిత్తమై నన్ను అబద్ధముల చేత వంచింపగలుగుతున్నాడా? Just to carry out his living for food's sake, he is betraying me by uttering false. నోటితో తాను కోయిల కూసినవలే పలుకుతూ కోయిల కూసినది అని చెప్పి అబద్ధములు ఆడుతున్నాడా? He is speaking blatant lies by making the sound of the cuckoo bird all by himself. అని కోపంతో కుమారుని చెవు పట్టి ఈడ్చింది. So is out of anger, she just dragged him, catching hold of his ear. దుర్మార్గుడా, నా పొట్టకూటి నిమిత్తమై నీవింత అసత్యములు ఆడుతున్నావా? What a bad boy you are. Just to make me eat, you are speaking lies. అని 2 చెంపలు కొట్టింది. Then she slapped him. అప్పుడు గాంధీ చాలా పశ్చాత్తాపడి నా తప్పును క్షమించమని ప్రార్థించాడు. Gandhiji repented and prayed for the pardon. అప్పుడు తల్లి ఇంకా నేను క్షమించటకు వీలు కాదు, ఈ అసత్యం ఆడినందుకు నీవు శిక్షను అనుభవించే తీరాలి
అని ఖండించింది. Mother said it's not possible to forgive you anyway. You must undergo the punishment. అప్పుడే ఆనాటి నుండియే గాంధీ తాను చచ్చేంత వరకు కూడాను అసత్యం ఆడకూడదని ప్రామిస్ చేసుకుంటూ వచ్చాడు. Right from that moment, Gandhi held on to the principle of truth. He never uttered a lie. కనుకనే ప్రాచీన కాలం నుండి భారతదేశము తల్లి యొక్క సత్యము పైని, తల్లి యొక్క సుభాషణ వల్లనే తాము పెరుగుతూ వచ్చారు. Right since ancient times, it is only the care of the mother, the training of the mother, which has been responsible. ఈనాడు భారతదేశము ఇంతటి అసత్యమైన ప్రమాణములకు సిద్ధమైనదనగా దీనికి కారణం ఏమిటి? కుమారులు ఆడేటువంటి ఆటలు, పాడేటువంటి పాటలు, చెప్పేటువంటి మాటలు, ఈ మాటల చేత అసత్యము చేరిపోవటం చేతనే దేశం ఇంత దుర్గతికి పాలైపోయినది. What is the cause for the present position of this country? Why is it it's declining? Because parents have been dancing to the tunes of their children, their words.